మనం ఈ శాకాహారాన్ని గురించి చెప్పడం మొదలుపెట్టి సాయంత్రం దాకా ఓన్లీ శాకాహారం గురించి చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. అందుకని శాకాహారం గురించి అంటే ఇప్పుడు శాకాహారం కాకుండా ఇంకొక విషయం కూడా ఆలోచించాలి. మన పత్రిజీ గారు ఎప్పుడు కూడా ఇంకొక మార్గాన్ని కూడా మనకు ఎప్పుడు చెప్తుంటారు. ఆ మార్గం పేరేం పేరు? మధ్యే మార్గం. మధ్యే మార్గం అని చెప్తుంటారు. ఆ మధ్యే మార్గం అనేటటువంటి దాన్ని మనం ఆహారంలో కూడా పాటించాలి. అంటే అతిగా ఆహారం తినకూడదు, అదేవిధంగా మితంగా కూడా, మరి టూ మచ్ మితంగా కూడా తినకూడదు. అందుకని మధ్యగా ఉండేటటువంటి మధ్య మార్గాన్ని ఆహారంలో కూడా పాటించాలి. అంటే ఎంత గనక తింటే నీకు సరిపోతుందో అంత మాత్రమే తినాలి తప్పితే నీకు రుచిగా ఉంది అని చెప్పి నువ్వు తినవలసిన దానికంటే ఎక్కువగా కనుక తింటే మీ యొక్క శరీరం పెరిగిపోయి మీకు ఆ శరీరం సహకరించదు. శరీరం సహకరించాలి అంటే మధ్య మార్గాన్ని ఆహారంలో కూడా అనుభవించాలి. ఓకే, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు శరీరం కూడా ఎలా ఉండాలి అంటే, ధ్యానం చేయాలి అంటే శరీరము నువ్వు చెప్పినట్టుగా వినాలి తప్పితే శరీరం చెప్పినట్టుగా నువ్వు వినకూడదు. అది నెంబర్ 2 పాయింట్ శరీరాన్ని గురించి. శరీరము నువ్వు చెప్పినట్టుగా వినాలి, శరీరం చెప్పినట్టుగా నువ్వు వినకూడదు. అంటే ఏంటి? నువ్వు వాళ్ళ శరీరాన్ని తయారు చేసుకోవాలి. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. అందుకనే ఈ యోగాసు ఇవన్నీ కూడా ఎవ్రీడే కూర్చొని ధ్యానం చేసేటువంటి ప్రాక్టీస్ ఇవన్నీ కూడా చేసిందంటే కొన్ని రోజులకి శరీరం నువ్వు చెప్పినట్టుగా వింటుంది. అందుకని శరీరం కొంచెంసేపు మనం ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు ఆ 30 నిమిషాల సేపు ఆ శరీరాన్ని సహకరించేటట్టుగా నువ్వు శరీరాన్ని అడగాలి. అప్పుడు శరీరం సహకరిస్తుంది. కాబట్టి ఈ శరీర సహకారం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఓకే, ఇది మొట్టమొదటి మెట్టు శరీరం. రెండవ మెట్టు ఎవరికైనా గుర్తుందా? మనసు. వెరీ గుడ్. అది మనం అసలు పాయింట్లోకి వస్తున్నాం. మనసు. అయితే ఈ మనసు అనేటటువంటి మెట్టుని మనం ఎలా ఎక్కాలి అంటే, పర్లేదండి ఇప్పుడు వినిపిస్తుందా బానే? ఓకే ఓకే. మనసు అనేటటువంటి మెట్టుని ఎక్కాలంటే దానికి పత్రిజీ గారు చాలా సులభమైనటువంటి మార్గం చెప్పారు. ఈ మనసుని కంట్రోల్ చేయటం అనేది ఈజీనా కష్టమా? సులభమైన విషయమా కష్టమైన విషయమా? చాలా కష్టమైనటువంటి విషయం. ఈ విషయం ఎవరు చెప్పారో తెలుసా? భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్పాడు. ఆయన 6వ అధ్యాయంలో ఆత్మ సంయమన యోగంలో ఈ యొక్క ధ్యానాన్ని గురించి చెప్తున్నప్పుడు అట్లా చేయాలి ధ్యానం, ఇట్లా కూర్చోవాలి, తర్వాత ఎగ్జాక్ట్గా పత్రిజీ గారు ధ్యానం ఎలా చేయాలో భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఆత్మ సంయమన యోగంలో శ్రీకృష్ణుడు అదే రకంగా చెప్పాడు. అందుకని నాకు ఆనాపానాసతి ధ్యానం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను భగవద్గీత బాగా చదివినటువంటి వాడిని, భగవద్గీత మీద పుస్తకం రాసినటువంటి వాడిని. అందుకని నాకు ఎప్పుడైతే నేను చాలా రకాల ధ్యానం చేశాను. అంటే ఏంటి, ముందు ఒక లైట్ పెట్టుకొని ధ్యానం చేశాను కొన్ని రోజులు ఏం చేశాను, కొన్ని రోజులు ఏదన్నా వేరే ఒక ఫోటో పెట్టుకొని ధ్యానం చేశాను కొన్ని రోజులు నా మనసులో ఇష్ట దైవాన్ని తలుచుకొని ఆ రకంగా ధ్యానం చేశాను. కానీ ఏ ధ్యానం కూడా నాకు ఫైనల్గా కుదరలేదు. నాకు ఫైనల్గా కుదిరింది ఏంటంటే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడైతే మన మనసును నాసికాగ్రం మీద ఇక్కడ పెట్టుకొని చేస్తే నాకు చక్కటి ధ్యానం కుదిరింది. అది ఆనాపానాసతి ధ్యానంలో ఉంది. అది ఎవరు చెప్పారు అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు 6వ అధ్యాయంలో ఆత్మ సంయమన యోగంలో చెప్పారు. అది చెప్పేటప్పుడు తర్వాత అర్జునుడు ఏమడుగుతాడంటే కృష్ణ మనసుని కంట్రోల్ చేయటం అంత సులభం అనుకుంటున్నావా? చాలా కష్టమైనటువంటి విషయం, అది అంత సులభంగా అయ్యేది కాదు. ఎంత కష్టమో తెలుసా అని చెప్పి దానికి ఒక ఉదాహరణ కూడా చెప్తాడు. ఏమని తెలుసా? ప్రచండంగా వీచేటటువంటి గాలిని అదుపు చేయటం ఎంత కష్టమో మనసుని నిలపడం కూడా అంతే కష్టం కదా కృష్ణ అని అంటాడు.
నిజమే కదా? గాలిని మనం కంట్రోల్ చేయగలమా? లేదు. అంతే కష్టం మనసును కూడా. మనసు ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది దాని పని అదే. కాకపోతే అప్పుడు కృష్ణుడు సమాధానం చెప్తాడు. ఫస్ట్ ఏమంటాడో తెలుసా అర్జునుడితోటి? అర్జున, నువ్వు చెప్పేది చాలా కరెక్ట్. మనసుని అదుపు చేయటం అనేది చాలా కష్టం అనగానే అర్జునుడు, ఓ, నేను అన్నదాన్ని కృష్ణుడు ఒప్పుకుంటున్నాడు కాబట్టి నేను కష్టం అన్నాను, కృష్ణుడు కూడా కష్టం అంటున్నాడు కాబట్టి ఓకే. ఆ మాట అని మళ్ళీ ఏమంటాడు తెలుసా? అర్జున, కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు అంటాడు. కష్టమే ఒప్పుకున్నా, కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు. ఓ, అసాధ్యం కాదు, భలే పట్టుకున్నావే, భలే కొట్టావే డబ్బా అనుకొని ఎట్లా చేయాలో చెప్పు అంటే 2 మార్గాలు అర్జున. 2 మార్గాలను కనుక పట్టుకుంటే ఈ యొక్క ధ్యానంలో నువ్వు నిష్ణాతుడు అయిపోతావు. ఏంటో తెలుసా అంటే అభ్యాసం, వైరాగ్యం. రెండింటిని పట్టుకో వెళ్ళిపోతాం. అభ్యాసం, వైరాగ్యం. అభ్యాసం అంటే ఏమిటి? రోజు చేస్తూ ఉండు. నీకు మనసు కుదిరినా కుదరకపోయినా నీకు అనవసరం. ఆసేపు కూర్చొని కళ్ళు మూసుకొని నాకు ధ్యానం కుదరాలి 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 అని సంకల్పం చేస్తూ కూర్చో. అంతే నువ్వు చేయాల్సిన పని. నీ మనసు ఎటుపోయినా సరే వదిలేయి, నాకు ధ్యానం కుదరాలి అని చెప్పి సంకల్పం చేసుకొని కూర్చో. కొన్ని రోజులకు అయిపోయిన తర్వాత నేను శాకాహారం తినాలి అని చెప్పి మాంసాహారం తింటూ కనుక ధ్యానం చేస్తే మనిషిని మాంసాహారం నుంచి శాకాహారిగా ఎలా మారుస్తుందో విశ్వం, అదేవిధంగా నీ యొక్క మనసు యొక్క చంచలమైనటువంటి మనసును కూడా మార్చేసేసి నేను కుదించేటట్టుగా విశ్వం చూసుకుంటుంది. నీకే సంబంధం లేదు. నువ్వు చేయాల్సింది రోజు కూర్చొని ఒక 15 నిమిషాలు కరగంట చెప్పు కూర్చోటం. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, నేను ఒక 4 రోజులు ధ్యానం చేశాను. నేను ఒక స్థితికి ధ్యానం కాగానే ఏమవుతుందంటే మీలో ఉన్నట్టు ఎంత పెద్ద సబ్జెక్ట్ అమ్మా, నేను మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతున్నాను. ఓకే, నేను నన్ను అదుపు చేసుకోకపోతే నేను ఇంకెక్కడికెక్కడికి వెళ్ళిపోతుంటా. ఓకే, ధ్యానం చేసేటప్పుడు ఏమవుతుందంటే నీలో ఉన్నటువంటి చక్రాలు పైకి వస్తాయి. నీ దగ్గర ఉన్నటువంటి మూలాధార చక్రంలో నుంచి, స్వాధిష్టాన చక్రంలో నుంచి, తర్వాత మణిపూర చక్రంలో నుంచి, తర్వాత చక్రం అనాహత చక్రంలో నుంచి, విశుద్ధ చక్రంలో నుంచి, ఆజ్ఞా చక్రంలో నుంచి నీ యొక్క శక్తి గుప్తంగా గబగబ పైకి వస్తుంది. నువ్వు ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ధ్యానం చేశారనుకోండి, కాబట్టి మీకు మూలాధార చక్రంలో నుంచి మీకు వెంటనే పైకి ఉన్నటువంటి స్వాధిష్టాన చక్రంలోకి ఈ యొక్క శక్తి పైకి వచ్చిందనుకోండి, ఆపేశారనుకోండి, ధ్యానం చేయడం ఆపేశారు. ఒక 4 రోజులు, సంవత్సరం, ఒక 6 నెలలు ధ్యానం చేయలేదు. తమాషా ఏంటో తెలుసా? ధ్యానం యొక్క గొప్పతనం, మళ్ళీ స్వాధిష్టానంలోకి వచ్చినటువంటి శక్తి మళ్ళీ పోయి మూలాధారంలో పడిపోదు. ధ్యానం యొక్క గొప్పతనం అది అక్కడే ఉంటుంది. ఇప్పుడు దాకా మళ్ళీ నువ్వు మొదలు పెడితే మళ్ళీ అక్కడి నుంచి పైకి వెళ్తుంది. అందుకనే సార్ ఇందాక మీరు అన్నారు కదా, మధ్యలో ఆపేసినందువల్ల మీరు అభివృద్ధి చెందకపోవచ్చు, కానీ మీరు పొందినటువంటి ధ్యానం ద్వారా పొందినటువంటి శక్తిని మాత్రం కోల్పోరు. అంతే కదా? ఇంకా నేను సహస్రార స్థితికి వెళ్ళాలి అని చెప్పి మీరు ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఆ స్థితి నుంచి పైకి తీసుకెళ్తాం. అందుకనే ఆ విశ్వ సహకారం కోసం మీ చేత ఆ పని చేయించడం కోసమే, అరే వీడు ఇంతదాకా ఇచ్చాడు పాపం, ఇంకా పైకి తీసుకొద్దాం వీడిని అని చెప్పి విశ్వం మీ గురించి ఆలోచించి విశ్వం మిమ్మల్ని ఈరోజు ఈ క్లాస్కి తీసుకొచ్చి తీసుకురావడమే కాదు, విశ్వం మీ చేత ఆ ప్రశ్న అడిగించింది. విశ్వం చేత అడిగించటమే కాదు, విశ్వం నాలోకి ప్రవేశించి నా చేత సమాధానం చెప్పించింది. నేను చెప్పిన సమాధానంగా విశ్వం నాలోకి వచ్చి నాతో చెప్పేటువంటి సమాధానం. కాబట్టి ఒకవేళ మీరు ధ్యానం చేసి ఆపేసినా మీరు తిరోగమనంలోకి వెనక్కి వెళ్ళరు, అక్కడి నుంచి ఇంకా ముందుకే వెళ్తారు. అర్థమైందా? ఓకే, మళ్ళీ మనం టాపిక్ డైవర్ట్ అయిపోయాం. కాబట్టి మీరు మనసుని
అనేటటువంటి మెట్టుని ఎక్కి బుద్ధి మీద ఎట్లా ఎక్కాలి అని చెప్పి ఆలోచించినప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా సరే మనసు అనేది ఎలా ఉంటుందంటే, మీరు 2 పనులు ఒకేసారి చేయలేరు. ఏ పనులైనా చేయొచ్చు, కానీ 2 పనులు ఒకేసారి చేయలేరు. ఏంటో తెలుసా 2 పనులు? నేను శ్వాస తీసుకుంటూ ఉంటాను, అదే సమయంలో నేను ఆలోచిస్తూ ఉంటాను. మీ వల్ల కాదు, ఇంపాసిబుల్. నేను ఆలోచిస్తూ ఉంటాను, అదే సమయంలో శ్వాస తీసుకుంటాను కాదు, శ్వాసను గమనిస్తూ ఉంటాను. నేను ఆలోచిస్తూ ఉంటాను, శ్వాసను గమనిస్తాను. మీ వల్ల కాదు. నేను శ్వాసను గమనిస్తూ ఉంటాను, నేను అదే సమయంలో చూస్తాను. మీ వల్ల కాదు. ఏదో ఒకటే చేయగలరు. మీరు శ్వాస మీద ధ్యాస ఉన్నదా? ఆలోచనలు లేవు. మీరు ఆలోచనలు ఉన్నాయా? దాని అర్థం ఏంటి? మీకు శ్వాస మీద ధ్యాస లేదు. అది చాలా గొప్ప విషయం. విశ్వం మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం. అందుకని పత్రిజీ గారు ఏం చెప్తారు? శ్వాస మీద ధ్యాస పెట్టండి, ఆలోచనలు వచ్చినప్పుడు మళ్ళీ వెంటనే శ్వాస మీద ధ్యాస తీసుకొని రండి. అంటే అర్థం ఏంటి? శ్వాస మీద ధ్యాసకు తీసుకొస్తే మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు పోతాయి. ఆలోచనలు అది కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి, అదే పనిగా జరుగుతూ ఉండాలి. చేసేటికి ఏమవుతాయో తెలుసా? ఆలోచనలకి మీ మీద ఒక రకమైనటువంటి విరక్తి భావం ఏర్పడుతుంది. వీడిని కంట్రోల్ చేయటం, వీటితోటి ఆడుకోవటం నా వల్ల కాదు అని చెప్పి ఆలోచనలు మీ నుంచి వెళ్ళిపోతాయి. ఎందుకంటే నేను కంట్రోల్ చేయగలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. వీళ్ళు ఒక్కడే కదా, వీడు ఒక్కడు నన్ను పట్టించుకోకపోతే పెద్ద గొప్పే ఉంది. నేను చాలామంది ఉన్నారు నన్ను పట్టించుకునే వాళ్ళని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. కాబట్టి నిన్ను పాడికి నేను వదిలిపెడతాయి, నీకు ధ్యానం చక్కగా కుదించేటట్టుగా చేస్తాయి. ఈ రకంగా కనుక చేసినప్పుడు ఆలోచన రాహిత్య స్థితికి వెళ్తాయి. దేని ద్వారా? శ్వాస మీద ధ్యాస ద్వారా నీ ఆలోచన రాహిత్య స్థితికి వెళ్తావు. మనసుకు నిర్వచనం ఏంటి? మనసు అంటే ఏమిటి? మనసు అంటే ఏమిటి? ఆలోచనల పుట్ట, ఆలోచనల కూటమికి మనసుకు మరో పేరు. అంటే ఆలోచనలు లేకపోతే మనసు లేదు, మనోనాశనం అయిపోయింది. అప్పుడు మనసు మీద కంప్లీట్గా కంట్రోల్ వచ్చేసింది. అప్పుడేమవుతావు? శరీరం మీద కంట్రోల్ చేసేసావు, ఫస్ట్ స్టెప్ ఎక్కావు. ఎప్పుడైతే మనసు మీద కంట్రోల్ వచ్చేసిందో రెండో స్టెప్ దాని మీద పెడతావు. పెట్టి ఎక్కడికి ఎక్కుతావు? బుద్ధి మీద ఎక్కి బుద్ధి సీట్లో కూర్చున్నావు. కాబట్టి ఇక్కడ ఏం స్టార్ట్ అయింది? ఇక ఫ్లైట్ టేక్ ఆఫ్. ఫ్లైట్ వెళ్ళటం మొదలుపెట్టింది. ఇంకా ఏం చేస్తాడు? ఎప్పుడైతే బుద్ధి మీద ఎక్కి కూర్చున్నావో, బుద్ధి మీద కూర్చోగానే ఏం చేస్తుందో తెలుసా? ఈ మనసు అయినా కూడా వెనక నేనున్నాను అని చెప్తుంటుంది. కాదు, బుద్ధి మీద ఎప్పుడైతే కూర్చున్నావో నీకు ఆ విచక్షణ జ్ఞానం అనేది వస్తుంది. అప్పుడు కూర్చొని కనుక నువ్వు ధ్యానం చేస్తుంటే ఏమవుతుందో తెలుసా? ఒకవేళ కొంతమందికి బుద్ధిని జయించి బుద్ధి మీద కూర్చొని నువ్వు ధ్యానం చేస్తుంటే ఏమవుతుంది తెలుసా? అప్పుడు కూడా ఒక్కొక్కసారి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మనం ధ్యానం చేసేటప్పుడు ఒక చక్కటి మ్యూజిక్ పెట్టారు. ఆ మ్యూజిక్ పెట్టేటప్పుడు పాట పెట్టారు, లేదా ఆ మ్యూజిక్కే ఒక పాట రూపంలో పెట్టారు. ఏదో అన్నమయాచార్య కీర్తన ఏదో శంకరాభరణంలో శంకరా అని పెట్టారు. అంటే ఏమైపోయింది? మనం అందరం ఏమైపోయింది? మనం ఆ మ్యూజిక్ వింటూ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళిపోయాం? ఆ పాట గుర్తొస్తుంది మనకి. శంకరాభరణంలో ఉన్న పాట గుర్తొస్తుంది మనకి. అంటే ఏమైపోయింది? మన ఆలోచనలు శ్వాస మీద నుంచి ధ్యాసకు పక్కకు వెళ్ళిపోయినాయి.
వెళ్ళిపోయినా కూడా మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? శంకరుని గురించి ఆలోచిస్తున్నాం. శంకరుని గురించి ఆలోచిస్తున్నాం. అదే గనక మాంసాహారం తినేటటువంటి వాడు ధ్యానం చేశాడు అనుకోండి, వాడు ఆలోచన దేని గురించి ఆలోచిస్తారు? మాంసం కొట్టు ఎక్కడుందా, ఈరోజు సండే ఏం కోసాడా అని చెప్పి ఆలోచిస్తుంటాం. మనం ఇటువంటి పెట్టినప్పుడు కనుక ఆలోచించామనుకోండి, మనం శంకర నాదవర్ణ మంచితనం శంకరవర్ణం వీళ్ళ గురించి మంచి గురించి ఆలోచిస్తాం. అంటే నువ్వు గనక బుద్ధి మీద బుద్ధి చేసే పని ఏంటి? ఇదే విచక్షణ. అట ఇట అట ఇట అట ఇట అని చెప్తుంటుంది. అందుకని నువ్వు గనక ధ్యానం చేసి మనసు మీద అదుపు చేసి ఆ మనసును కనుక బుద్ధి చేతికిస్తే బుద్ధి నిర్ణయిస్తుంది ఏది మంచి ఏది చెడు, ఏది మంచి ఏది చెడు అని చెప్పి నిర్ణయిస్తుంది. అంటే అర్థం గుర్తుపెట్టుకోండి, ధ్యానం చేస్తున్నావంటే కంప్లీట్గా నువ్వు ఆలోచన రాహిత్య స్థితికి వెళతాను. ధ్యానంలో నేను కంప్లీట్గా ఆలోచన రాహిత్య స్థితికి వెళతాను అనే మాట తప్పు. ధ్యానం చేస్తే నీకు ఆలోచనలు వస్తాయి. ఏంటో చెప్తాను, మీరు అందరూ ఒకసారి ఏంటో చెప్తున్నారు సార్ అనుకుంటారు. ధ్యానం చేస్తే ఆలోచనలు వస్తాయి మొట్టమొదటిలో. కానీ ఎటువంటి ఆలోచనలు వస్తాయి? మంచి ఆలోచనలు వస్తాయి. ప్రేమతత్వానికి సంబంధించిన ఆశలు వస్తాయి. క్షమాతత్వానికి సంబంధించినటువంటి ఆలోచనలు వస్తాయి. కరుణకు సంబంధించినటువంటి ఆలోచనలు వస్తాయి. సేవాతత్వానికి సంబంధించినటువంటి ఆలోచనలు వస్తాయి. అలా ప్రయాణం సాగుతూ 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 వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది తెలుసా? ఒక్క స్టేజ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆలోచన రాహిత్య స్థితికి, అంటే కేవలం నువ్వు ఎరుకతో ఉంటావు కానీ ఆలోచనలు లేకుండా ఉన్నటువంటి స్టేజ్కి చేరుతావు. నువ్వు జస్ట్ ఉన్నావు అంతే, నాకు ఆలోచనలు లేవు. కొన్ని రోజులు ధ్యానం చేసిన తర్వాత ఆ స్థితిని ఏమంటారు తెలుసా? ధ్యానం అనరు దాన్ని. అప్పుడు ఆ స్థితి పేరు ధ్యానం కాదు. ధ్యానం కంటే తర్వాత ఇంకొక స్థితి ఉంది, ఆ స్థితికి వెళ్ళిపోతాం. ఎవరికైనా తెలుసా ఆ పేరేంటో? సమాధి స్థితి. సమాధి స్థితికి వెళ్తాం అంటే ఏంటి? ఏరోప్లేను 30,000 ఫీట్కి వెళ్ళిపోయింది, ఆ స్థితికి వెళ్ళిపోతాం. ఆ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఈ గాలి గీలి ఉన్న ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ స్థితికి వెళ్ళిపోతాం. అది మన ధ్యానం యొక్క అంతిమ లక్ష్యం. సమాధి స్థితికి వెళ్ళాలి మనం. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు మనకి? పతంజలి అష్టాంగ యోగ సూత్రాలు, దాంట్లో చెప్పాడు పతంజలి. ఆ సమాధి స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసా? 8 స్టెప్పులు చెప్పారు దానికి. 8 స్టెప్స్. ఏడు తెలుసా? మొట్టమొదటి స్టెప్పు యమము. యమములో 5 ఉన్నాయి, కానీ మన పత్రిజీ గారు 5 వద్దు, మన వాళ్ళంతా కొంచెం అంతా ఇది కాదు కాబట్టి మొట్టమొదట ఏదో ఒకటి చెప్పేసేసి వాళ్ళని తీసుకుని లాగొద్దా ఒకదాన్ని పట్టుకున్నారు పత్రిజీ గారు. ఏంటో తెలుసా? ఫస్ట్ అహింస అన్నాడు. యమము అంటే ఏంటి తెలుసు? అహింస. అహింస అంటే ఏంటి? శాకాహారము చెప్పేశారు. పత్రిజీ గారు చూడండి ఎంత గొప్పగా, ఆయన అది ఈజీగా పట్టుకున్నాం. ఒక్కటి పెట్టుకున్నాయా చాలు, మిగతా అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సింప్లిఫై. పత్రిజీ గారు గొప్పతనం ఏంటో తెలుసా? నాకు ఎందుకు పత్రిజీ గారు నచ్చుతారంటే, ఈ రామకృష్ణ మిషను, చిన్మయ మిషను, దయానంద మిషను, కృష్ణా కాన్షియస్నెస్, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఆధ్యాత్మిక సంస్థలే కదా. ఇవన్నీ పెద్ద పెద్ద ఆధ్యాత్మిక సంస్థలు. కానీ వాళ్ళందరూ వేటికి పరిమితమో తెలుసా? టౌన్సు, సిటీసు, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ మాత్రమే టచ్ చేస్తారు. ఒక్క పత్రిజీ గారు మాత్రం
ఎక్కడ మొదలుపెట్టారు తెలుసా వారు ఆయన ప్రయాణం? విలేజెస్, పల్లెటూళ్ళల్లో మొదలుపెట్టారు. అంటే పల్లెటూళ్ళల్లో మొదలుపెట్టి ఖండాంతరాలకు వ్యాపించేటటువంటి ఆధ్యాత్మిక ఇది ఒక పత్రిజీ గారు చేశారు. అందుకని పత్రిజీ గారు చేసిన పని మిగతా వాళ్ళందరూ ఎవరూ చేయలేకపోయారు. అందుకని ఆయన ఏం చేశారు? పల్లెటూరులో ఉండేటటువంటి వాళ్ళకి పట్టణాల వాళ్ళకి చెప్పినట్టుగా, చదువుకున్న వాళ్ళు చెప్పిగా, హైలీ ఎడ్యుకేటెడ్ చెప్పినట్టుగా చెబితే పాపం అట్లా కాదు, వీళ్ళు కొంచెం సింప్లిఫై చేసి అవే సత్యాలను చెప్పాలి, సింప్లిఫై చేయాలి, సరళీకృతం చేసేసి ఆ పెద్ద పెద్ద సత్యాలని సరళీకృతం చేసేసి వీళ్ళని అభివృద్ధించగలిగితే వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు అవన్నీ నేర్చుకుంటారు అని చెప్పి ఈ యమంలో 5 ఉంటే అవన్నీ పక్కన పెట్టేసేసి ఒక్కడిని పట్టుకోండి చాలు అన్నారు. అదేంటి? అహింస. యమము తర్వాత ఏంటంటే, యమము అంటే ఏమిటంటే వేరే వాళ్ళతోటి నీకు మధ్యలో ఉండేటువంటి సంబంధం, వేరే యొక్క జీవుల్ని హింసించొద్దు. రెండోది ఏంటో తెలుసా? నియమము. రెండోది ఏంటో తెలుసా? నియమలో ఏం చేశారు తెలుసా? మళ్ళీ 5 ఉన్నాయి. నాకు అవన్నీ వద్దు, ఒక్కదాన్ని పట్టుకోండి. ఏంటో తెలుసా? అది స్వాధ్యాయము. ఒకటోది యమ, రెండోది నియమలో స్వాధ్యాయము. ఆ 2 ప్రాక్టీస్ చేస్తే అప్పుడు నువ్వు ధ్యానానికి చక్కగా రెడీ అవుతావు. అప్పుడు మూడోది ఏంటి? ఆసనము. అటువంటిది ఏ ఆసనము? స్థిర సుఖ ఆసనము. స్థిరంగా కూర్చోవాలి. అంటే కూర్చుంటే కనీసం ఒక అరగంట సేపు కూర్చోవాలి, స్థిరంగా కూర్చోవాలి. వెంటనే స్థిరంగా కూర్చోవాలి. స్థిరంగా కూర్చోవడం కాదు, కష్టపడి కూర్చోకూడదు, సుఖంగా కూర్చోవాలి. స్థిరంగా సుఖంగా కూర్చో. ఓకే, స్థిర సుఖాసనము. మూడోది ఏంటి? ఆసనము. తర్వాత ఏం చేశారు? ప్రాణాయామము. కూర్చున్న తర్వాత ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసనే గమనించు. చూడండి, పత్రిజీ గారు సామాన్యమైన కాదు. పత్రిజీ గారు ఎక్కడి నుంచి తీసుకున్నారు తెలుసా? ఇవన్నీ పతంజలి యోగ సూత్రాల నుంచి తీసుకున్నారు. అంటే మీరు ఈ యొక్క శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతిని గురించి తెలుసుకుంటున్నారంటే వేటిని గురించి తెలుసుకుంటున్నారు? పతంజలి యోగ సూత్రాల గురించి తెలుసుకుంటున్నారు. కాబట్టి ఏమన్నారు? యమ అయిపోయింది, నియమ అయిపోయింది, ఆసన అయిపోయింది, ప్రాణాయామము. ప్రాణాయామం అంటే ప్రాణం. ప్రాణాయామం అంటే ఏంటి? శ్వాసను ఏమంటారు? శ్వాస తీసుకునేటటువంటి దీన్ని ఏమంటారు? మన ప్రాణమే మన శ్వాస. మాయనపకి ప్రాణం ఎక్కడుంది? చిలకలో ఉంది. మానవుని ప్రాణం ఎక్కడుంది? శ్వాసలో ఉంది. గాలిలో లేదు, శ్వాసలో ఉంది. అంటే ఏంటి? ఇదంతా మన ప్రాణం అక్కడ లేదు. మనం ఏ గాలి అయితే లోపలికి తీసుకుంటామో దాంట్లో ఉంది మన ప్రాణం. కాబట్టి శ్వాసలో మానవుని ప్రాణం ఉంది. కాబట్టి అందుకనే దాన్ని ప్రాణవాయువు అంటాం, ఆక్సిజన్ని. కాబట్టి అందుకనే ఏంటి? ఆ ప్రాణశక్తి. అందుకనే ఈ యొక్క శ్వాసను గమనించడాన్ని ఏమంటారంటే ప్రాణాయామము అంటారు. ప్రాణాయామము అంటారు. కాబట్టి ఈ శ్వాసను గమనించటాన్ని ఏమంటారు? ప్రాణాయామము అంటారు. కాబట్టి యమము, నియమము, ఆసన, ప్రాణాయామం. చూడండి, 4. అంత చక్కగా చెప్పారు. ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా 4 ఉన్నాయి. తర్వాత ఏం చేయమన్నారు? గమనిస్తూ ఏం చేయాలి? కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో అంటే ఏంటి? సామాన్యంగా మనందరికీ భగవంతుడు ఏం చేశాడు? అన్ని ఇంద్రియాలను సృష్టించి ఆ ఇంద్రియాలు ఏం చేశాడు తెలుసా? బయటికి చూసేటట్టుగా చేశాడు. ఇంద్రియాలన్నీ బయటికి చూస్తూ ఉంటాయి. కళ్ళు బయటికి చూస్తాయి, ముక్కు బయట నుంచి వాసన చూస్తాయి, చెవులు బయట శబ్దాలు వింటాయి, నాలుక బయట నుంచి మాట్లాడుతూ ఉంటుంది, చర్మం ఎప్పుడు కూడా ఎవరో వచ్చి టచ్ చేస్తారా స్పర్శలు బయట స్పర్శలు చూస్తాయి. కాబట్టి అన్నిటిని కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ మనం సృష్టించాడు. కానీ ఏం చేశాడు? నేను ఇలా సృష్టించాను, నువ్వు మళ్ళీ నా దగ్గరికి రావాలంటే నేను ఈ బయటికి చూపిస్తున్నటువంటి వాటన్నిటిని నీ లోపలికి చూపించుకురా, నేను లోపలనే ఉన్నాను అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ భగవంతుడిని చూడటం కోసమని, ఆనందం పొందటం కోసమని మనం ఎక్కడికి వెళ్తున్నాము? పొద్దుగూకులు బయటకు చూస్తున్నాం.
అక్కడ దొరుకుతాడా, ఇక్కడ దొరుకుతాడా, ఆ గుళ్ళో దొరుకుతాడా, అక్కడ దొరుకుతాడా, ఇక్కడ దొరుకుతాడు. కానీ భగవంతుడు ఏం చేశాడు? ఒక్కడే గుర్తుపెట్టుకోండి. ఎవరో వచ్చి భగవంతుడు, రే వీళ్ళు నన్ను పట్టుకోవాలని చూస్తున్నారు, భగవంతుడు వేరే ఆయన దగ్గరికి వెళ్ళి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒక దగ్గరికి వెళ్ళి పట్టుకోవాలని చూస్తున్నారు, ఎక్కడున్నా కూడా నన్ను వీడు మానవుడు పట్టుకునేటట్టున్నాడు, ఎక్కడ ఉంటే నేను మానవుడికి సులభంగా చిక్కకుండా ఉంటాను అని చెప్పి అడిగితే ఏమన్నాడు తెలుసా? నిన్ను ఎక్కడ ఉన్నా సరే ఈ సైంటిస్టులు పట్టుకుంటారు, నువ్వు ఒక్క ప్లేస్లో కనుక ఉంటే నేను పట్టుకోరు. ఎక్కడ తెలుసా? పోయి వాళ్ళ లోపలే కూర్చో. అందరూ అన్ని చోట్ల చూస్తారు కానీ వాళ్ళ లోపల చూసుకోరు. కాబట్టి నువ్వు పోయి మానవుడు లోపల కూర్చున్నావు అంటే నిన్ను పట్టు. ఎందుకంటే వాడి యొక్క ఇంద్రియాలు మొత్తం కూడా బయట చూసే పద్ధతిలో ఉంటాయి, తప్పితే లోపలికి ఎవరు చూడడు. కాబట్టి వాడు పట్టుకోండి. అందుకనే పత్రిజీ గారు ఏం చెప్పారంటే, ఈ ఇంద్రియాలను బయట వైపు చూసేటటువంటి ఇంద్రియాలను లోపల వైపుకు చూసేటట్టుగా చేసుకో అని చెప్పారు. అన్ని ఇంద్రియాల కంటే ముఖ్యమైనటువంటి ఇంద్రియం ఏది? కన్ను. సర్వేంద్రియానాం నయనం ప్రధానం. అందుకని ఏం చేశారు? ఎప్పుడైతే కళ్ళు గనక మూసుకున్నావో నువ్వు బయట వస్తువులు కనిపించవు. ఎప్పుడైతే బయట వస్తువులు కనిపించకుండా ఉన్నాయో అప్పుడేమన్నాడు? నీ యొక్క దృష్టిని తీసుకెళ్ళి నాసికాగ్రం మీద పెట్టుకున్నాడు. నాసికాగ్రం అంటే ఇది కాదు, ఇది నాసికాగ్రం మీద పెట్టుకున్నాడు. నాసికాగ్రం మీద పెట్టుకున్నాడు అంటే ఏంటి? బయటకి చూసేటటువంటి కళ్ళను కళ్ళు మూసుకొని అంతర్ముఖం చేసుకోవాలి. పతంజలి దీన్ని ఏమని పెట్టాడు తెలుసా? పేరు ప్రత్యాహారము అని పేరు. ప్రత్యాహారము. చూడండి, పతంజలి యోగ సూత్రాలు ఉన్నాయి ఈ యొక్క దీంట్లో. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారం. అలా చేసిన తర్వాత నువ్వేం చేయాలి? నీ దృష్టిని నాసికాగ్రం మీద ఇక్కడికి తీసుకొని రావాలి. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి? ఈ శ్వాస పైనుంచి వస్తూ ఉంటే ఈ యొక్క దృష్టిని చూడండి, ఈ దృష్టి కంటిన్యూస్గా ఇక్కడ పెట్టాలి, మరల్చకూడదు. కంటిన్యూస్గా అటనే చూస్తూ ఉండాలి, అటనే చూస్తూ ఉండాలి. అటనే చూస్తూ ఉంటే ఎలా అంటే దాన్ని కేవలం పేరు పెట్టారో తెలుసా? ధారణ అని పేరు పెట్టారు. ధారణ. ధారణ అంటే మీరు గుర్తుపెట్టుకోవాలంటే ధార, నెయ్యి ధార. ఒక టీ కొట్టేవాడు ఏం చేస్తాడు? కింద ఒక ఇది పెడతాడు, పైన ఒక ఇది పెడతాడు, పెట్టేమంటాడు అంటాడు. అంటే ఏంటి? ఇది కొంచెం పక్కకు వచ్చిందంటే కింద పడిపోతాయి, ఇది కంటే ఇటు వచ్చిందన్నా కింద పడిపోతాయి. అందుకని వాడు దృష్టి కరెక్ట్గా ఇటు పెట్టి టక్కన కంటిన్యూస్గా రెండు కనుక చూసుకుంటూ ఒకేసారి ధార కంటిన్యూస్గా వస్తుంటుంది. పైది ఎంటీ అయిపోతుంది, కింద నిండిపోతుంది. ఆ రకంగా నువ్వు కంటిన్యూస్గా నీ అంతర్గతమైనటువంటి దృష్టిని ఇక్కడికి పెట్టాలి, కంటిన్యూస్గా. అప్పుడు నీకు ఆలోచనలు రావు. కాబట్టి దీనిని ఏమన్నారు? ధారణ. ఇప్పుడు అహింసను పాటించి స్వాధ్యాయం చేసి, నియమం ద్వారా స్వాధ్యాయం చేసి, ఆసనం వేసుకొని సుఖాసనంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాణాయామాన్ని చేసి ప్రత్యాహారం ద్వారా కళ్ళు మూసుకొని ధారణతో నీ దృష్టిని మొత్తం కూడా భ్రూమధ్యం మీద నిలుపుకుంటే, ఇప్పుడు గనక నువ్వు కూర్చుంటే నీ ఆలోచనలు మొత్తం కూడా ఇక్కడ కనుక అయితే దీన్ని ఏమంటారో తెలుసా? ఇప్పుడు నువ్వు చేసేదాన్ని ఏమంటారు తెలుసా? ధ్యానము. ఇది ఏడోది. ఈ ఏడో స్టేజ్ రావాలంటే, ధ్యానానికి రావాలంటే ఈ 6 స్టేజీలు దాటాలి. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము,
ప్రత్యాహారము ధారణ దాటితే అప్పుడు జరిగేది ధ్యానము. అయిపోయిందా? ధ్యానానికి వచ్చేసావు, అయిపోయింది, లేచి వెళ్ళిపోవచ్చా? నో. అందరూ అంటారు నేను ధ్యానంకి వెళ్తున్నాను అని చెప్పి. అది అంతం కాదు, ఆరంభం. సినిమా ఉంది కదా, అంతం కాదు ఆరంభం. ధ్యానం అనేది ఆరంభమే, అంతం కాదు. అంతం ఇంకొకటి ఉంది, అదేంటో తెలుసా? సమాధి. సమాధి అంటే ఎట్లుంటుంది? సమాధిలోకి వెళ్ళినటువంటి వాడు ఎట్లుంటాడు అంటే, ఎట్లుంటాడంటే మొట్టమొదట నది ఎవరి వైపు వెళ్తుంది? అన్ని నదులు ఎటువైపు వెళ్తాయి? సముద్రం వైపు వెళ్తాయి. సముద్రంకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క సముద్రం దగ్గరికి వెళ్తుంది. అప్పుడేంటి? సముద్రము వేరు, నది వేరు. నేను నదిని, అల్లది సముద్రం. అంటే నేను మనసుని, నేను బుద్ధిని, అల్లది ఆత్మ. కానీ అదేం చేస్తుంది? నదిని నేను, సముద్రం అక్కడుంది. బుద్ధిని మనసుని నేను, ఆత్మ అక్కడుంది. నేను నదిని, సముద్రాన్ని చేరాలి. నేను మనసు బుద్ధిని, ఆత్మను చేరాలి. ఇందాక మీరు అడిగారు, వెళ్తుంది నది, వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది? ఈ నది పోయి సముద్రంలో ఒక చోట కలుస్తుంది. నది పోయి సముద్రంలో ఒక చోట కలుస్తుంది. కలిసినప్పుడు అండి, నేను నదిని సముద్రంలో కలిశాను. నేను నదిని సముద్రంలో కలిశాను అంటే ఏంటి? ఇంకా ఈ నదిలో ఉన్న బురద నీళ్ళు సముద్రంలో ప్రశాంతంగా ఉన్నాయి. గర్వంగానే అట్లుంటాయి. కొంచెం బురద నీళ్ళు, కొంచెం సముద్రపు నీళ్ళు కలిసి ఉంటాయి. నేను నదిని సముద్రంలో కలిశాను. ఇది ధ్యానం. నేను నదిని సముద్రంలో కలిశాను, ధ్యానం. మరి సమాధి అంటే ఎట్లా ఉంటుంది? సముద్రంలో కలిసిన తర్వాత ఈ సముద్రంలో నీళ్ళు వెళ్ళి సముద్ర మధ్యంలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు నది ఏమనుకుంటుంది? సముద్రంలోకి పోయానని కాదు, నదా ఎక్కడా? మరి ఎక్కడున్నా? సముద్రం. నదా ఎక్కడా? లేదు, సముద్రంలో కలిసిపోయింది. నది లేదు, ఉన్నదంతా ఒక్కటే. ఆ ఒక్కటేంటి? సముద్రం. దీన్ని సమాధి అంటారు. అర్థం కదా? కాబట్టి ఆ స్టేజ్కి మనం వెళ్ళినప్పుడు, మరి ఆ స్టేజ్కి ఎవరైనా వెళ్ళారా? ఎవరైనా ఒక్కళ్ళైనా సరే, మనం ధ్యానం చేసేటటువంటి వాళ్ళల్లో అందరం ధ్యానం చేస్తున్నాం. ఎవరైనా ఒక్కళ్ళైనా ఆ సమాధి స్థితికి చేరుకున్న వాళ్ళు ఉన్నారా? లేరా? ఎవ్వరు లేరా? ఎవ్వరు లేరా? సమాధి స్థితి చేరుకుంటే రారు. ఉన్నారు, గట్టిగా ఉన్నారు, డెఫినెట్గా ఉన్నారు. ఎవరు? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చేరుకొని, మీరు కూడా రండిరా, నేను వెళ్ళాను, ఆ స్థితిని అనుభవించాను, ఆ పరమానంద స్థితిని అనుభవించాను, మీరు రండి, చక్కటి దారి చూపించాను, ఆ దారిలో రండి, యమను పాటించి అహర్నిశలు పాటించండి, నియమాలు పాటించి స్వాధ్యాయం చేయండి, స్థిరసుఖాసనంలో కూర్చొని ధ్యానం ప్రారంభించండి, శ్వాస మీద ధ్యాస పెట్టుకొని ప్రాణాయామం చేయండి, కళ్ళు మూసుకొని ప్రత్యాహారం చేయండి.
నాసికాగ్రం మీద దృష్టి పెట్టి ధారణ చేయండి. మనసుల్ని కట్టుకొని ధ్యానం చేయండి. ఆ తర్వాత నది సముద్రంలో చేరినట్టుగా సమాధిలోకి మీరు వచ్చి నా దగ్గర చేసి నా పక్కనే కూర్చొని నాకు చేయండి, అక్కడ కూర్చొని నాతో పాటు స్పెండ్ చేయండి అని చెప్పి మనందరినీ అక్కడ ఉండి పిలుస్తూ ఉన్నారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఏ యొక్క ఆధ్యాత్మిక సంస్థ అయినా కూడా గురువు అనేటటువంటి వాళ్ళు బాడీ విడిచిపెట్టిపోయిన తర్వాత సామాన్యంగా ఏదో ఒకటి ఆధ్యాత్మిక వ్యవస్థ ఏమవుతుంటే ఒక గురువు గారు వెళ్ళిపోగానే ఏం జరుగుతుందండి? ఒక గురువు గారు బాడీ విడిచిపోగానే ఏం జరుగుద్ది? ఆయన స్థానంలో వేరే ఒక గురువు వస్తారు. పీఠాధిపతి అంటారు వాళ్ళందరూ. ఆ పీఠాధిపతి వచ్చి ఆ పీఠాన్ని మొత్తం ఆయన నడుపుతూ ఉంటాడు. అందరూ ఆయన చెప్పినట్టుగా మిగతా వాళ్ళందరూ నడుస్తుంటారు. మనకి ఎవరన్నా పీఠాధిపతి ఉన్నారండి? ఒక్కళ్ళు ఎవరు లేరు. ఒక్క పీఠాధిపతి ఎవరన్నారా? పత్రిజీ తర్వాత ఊయిజ్ అని చెప్పంటే యాక్చువల్గా నేను వింటుంది ఏంటంటే పత్రిజీ గారు బాడీతో ఉన్నదానికంటే పత్రిజీ గారు బాడీ విడిచిపెట్టిన తర్వాత ఆయన యొక్క ఉద్యమం ఇంకా పెరిగింది అని చెప్తుంది. నేను ఉండే కొంది నాకు నా స్వానుభవంగా చెప్తున్నా. నేను దాదాపు 1 year 1.5 years అయింది నేను వచ్చినప్పుడు ఈ క్లాసులు తీసుకోవడం స్టార్ట్ చేసి. ఫస్ట్ కొన్నిపాడులో స్టార్ట్ చేశాను. ఎక్కడ చూసినా సరే 20 మంది 25 మంది 30 మంది 20 మంది లోపల వచ్చేవాడు. ఇప్పుడు ఎక్కడికన్నా చూడండి కనీసం 100 మందికి తక్కువ ఉంటుంది. జానపాడు చూశాను ఎంతమంది వచ్చారు చూడండి. సరే జానపాడు తర్వాత పక్కనే కదా, పక్కన జానపాడు పక్కన పిడుగురాళ్ళకి చూశాను. దానికి వెళ్ళి క్లాస్ తీసుకుంటే మొన్ననే కదా అందరు విన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఈ ఊరు పక్కనే కదా, ఇక్కడికి ఎవరు వస్తారు అనుకుంటే జానపాడు కంటే ఎక్కువ ఉన్నారు. ఆ పక్కన పిడుగురాళ్ళు పక్క ఊరే కదా, ఇక్కడికి వచ్చినాళ్ళే కదా. అక్కడ పోయిన తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ సీట్లు లేక కొట్టుకుంటున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే ఆ యొక్క ఉద్యమం అనేది ఇది కానీ ఆయన లేకపోయినా కూడా అది ఒక్క పత్రిజీ గారికే సాధ్యమైంది, ఇంకెవరికి సాధ్యం. ఎంతమంది మాస్టర్లు, ఎంతమంది ధ్యానం. అసలు మీరు నిజంగా పత్రిజీని చూసిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి చూడండి. అంటే ఏంటి? పత్రిజీ గారు చూసిన వాళ్ళకంటే చూడని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, పత్రిజీ గారు చూడని వాళ్ళు చేతులు ఎత్తండి. ఓ చూడండి, నేను కూడా చూడ. మరి ఆయన చూడకుండా వాళ్ళందరూ చూశారండి. చూశారు కదా, పత్రిజీ గారితో స్పెండ్ చేశారు, మాట్లాడారు, ట్రావెల్ చేశారు వాళ్ళతో. కాబట్టి పత్రిజీ గారు అంటే ఇష్టం ఉండటంలో అర్థం ఉంది. మరి మనందరం ఎవరైనా చూడలేదు కదా పత్రిజీ గారిని. పత్రిజీ గారిని చూడలేదు కదా. చూడకుండానే ఇంత ఇది ఎట్లా డెవలప్ చేసుకున్నాం మనందరం? అది వారికి ఉన్నటువంటి ఆ ఎనర్జీతోటి మనం కనెక్ట్ కావడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ నిజంగా. కాబట్టి ఆ రకంగా మనం ధ్యానం చేసినట్లయితే మనం ఆ స్టేజ్కి వెళ్ళిపోయి సమాధి స్థితిలోకి మనం వెళ్ళగలుగుతాం. ఎన్ని గంటలకండి లంచ్ ఎన్ని గంటలకి? సమాధి స్థితికి దగ్గరగా ఉన్నాం. అయితే పత్రిజీ గారికి చివరి స్టేజ్లో ఆరోగ్యం దెబ్బతింది. ఏదో శరీరం అన్న తర్వాత ప్రతి వాళ్ళకి ఒకటి వస్తాయి. వచ్చినప్పుడు పత్రిజీ గారి దగ్గరికి డాక్టర్లు ఏమంటే మేము ట్రీట్ చేస్తామని చెప్పి వచ్చారు. పత్రిజీ గారు నో డాక్టర్ నో మెడిసిన్. కాబట్టి మీరు అందరూ ఇమీడియట్గా బయటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏం చేయలేక బయటికి వెళ్ళిపోయారు. పత్రిజీ గారు తన జబ్బుని నయం చేసుకోలేదు. జాగ్రత్తగా గమనించాల్సింది. పత్రిజీ గారు తన ధ్యాన శక్తితో నయం చేసుకోలే. సంతోషంగా అనుభవించి హ్యాపీగా
బాడీ వెకేట్ చేశారు. చాలామంది ఏం చేస్తారు, ఓకే పత్రిజీ గారికి కిడ్నీస్ ప్రాబ్లం వచ్చినాయి, డాక్టర్లు వచ్చారు, ట్రీట్ చేస్తా ఉన్నారు, పత్రిజీ గారు వద్దన్నారు, నాకు కూడా షుగర్ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు మందులు వేసుకోమన్నాడు, పత్రిజీ గారు ఆ పని చేశారు కాబట్టి నేను కూడా మందులు వేసుకోను, నేను పత్రిజీ గారి లాగానే అనుభవించి చచ్చిపోతాను అనుకునే వాళ్ళు ఇక్కడ ఎంతమంది చేతులు? ఓకే, సరే, అది కరెక్టా కాదా? కరెక్ట్ కాదనుకునే వాళ్ళు చేతులు. కరెక్ట్ కాదు, నిజంగా 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 మామూలుగా మాట్లాడుకుందాం, మనకి ఎవరు ఇక్కడ చూసేవాళ్ళు. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఎందుకో కూడా చెప్తా. ఇందాక నేనేం చెప్పాను, మనిషి ధ్యానమైనటువంటి వాడు యమాన్ని దాటాలి, నియమాన్ని దాటాలి, ఆసనాన్ని దాటాలి, ప్రాణాయామాన్ని దాటాలి, ప్రత్యాహారాన్ని దాటాలి, ధారణని దాటాలి, ధ్యానం దాటాలి, సమాధిని దాటాలి. సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు నో డాక్టర్ నో మెడిసిన్. మనం ఈ 8 స్టెప్పుల్లో ఎక్కడున్నాం? ఈ 8 స్టెప్పుల్లో మనం ఎక్కడున్నాం? నువ్వు 8 స్టెప్పుల్లో 8వ స్టెప్పులో ఉంటే కరెక్ట్, నో డాక్టర్ నో మెడిసిన్. 7 స్టెప్పుల దాకా ఎస్ డాక్టర్ ఎస్ మెడిసిన్, ఎస్ డాక్టర్ ఎస్ మెడిసిన్. 8వ స్టెప్పులో మాత్రమే నో డాక్టర్ నో మెడిసిన్. మరి పత్రిజీ గారు ఎందుకు తీసుకున్నారు? ఆయన 8వ స్టెప్లో ఉన్నాడు. అందుకని ఇట్లాంటిది జరిగినప్పుడు మెడిసిన్స్ తీసుకోవాలి. లేకపోతే ఏమంటాం, అటు ఇటు కాకుండా రెండింటికి చెడ్డరు ఏమంటారు చూడండి. అటు ధ్యానంలోకి ముందుకెళ్ళలేకుండా ఇటు శరీరానికి, ఎందుకంటే శరీరం కావాలి, ధ్యానం చెయ్యాలి అంటే శరీరం కావాలి. పత్రిజీ గారు ఇక ఆయన ప్రాక్టీస్ చేయాల్సింది ఏమీ లేదు, అంతా చేసేసాడు, అయిపోయింది. ఆయన శరీరం ఉపయోగించుకొని ఇంకా ముందు చెయ్యాల్సింది ఆయనకి ఇంకా ఏమీ లేదు. మనం ఇప్పుడే ప్రారంభించాం. మనం ఈ శరీరాన్ని ఉపయోగించుకొని చాలా చేయాల్సింది ఉన్నాడు. కానీ శరీర ధర్మం ప్రకారం మనం వాటిని చెయ్యాలి. ఏ స్టేజ్ వరకు? మనం కూడా ఆ సమాధి స్థితికి చేరే వరకు చెయ్యాలి. అందుకని చెప్పి నేను చెప్పేది ఏంటంటే, సవినయంగా నేను చెప్పేది ఏంటంటే, ఒక డాక్టర్గా కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, పిఎస్ఎస్ఎంలో గొప్పలు పెద్ద ఆఫీస్ బేరర్స్ నాకు తెలుసు, పేర్లొద్దు, చాలామంది పత్రిజీ గారికి దగ్గరగా ఉండి షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళ పక్కన నడిచి తిరిగినటువంటి వాళ్ళు చాలామంది నాకు తెలుసు. వాళ్ళే స్వయంగా చెప్పారు, డాక్టర్ గారు నాకు ఈ మెడిసిన్ రాసిస్తారా అని చెప్పి నాకు మెడిసిన్ రాయించుకున్నాను నాకు. కాబట్టి ఎందుకంటే వాళ్ళు చేసేది కరెక్ట్. పత్రిజీ గారితో నేను 100 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి నేను సమాధి స్థితికి చేరాను అనుకోవడం పొరపాటు. పక్కనుండే సమాధి స్థితికి చేరరు. ఆయనలాగా మనం ప్రాక్టీస్. అందుకని నేనేమంటాను తెలుసా, మనందరి యొక్క లక్ష్యం ఏంటో తెలుసా, కేవలం పత్రిజీ శిష్యులుగా ఉండటం కాదు. ఎవరం కావాలి తెలుసా, మనం పత్రిజలంగా మారిపోవాలి మనం. అది మన లక్ష్యం. పొదుగు నువ్వు గురువు నేను శిష్యుని, నువ్వు గురువు నేను శిష్యుని అనుకుంటే ఉపయోగం ఉంది. మనం కూడా పత్రిజీ గారిలాగా మారిపోవాలి. అంటే మనం కూడా అయిపోయిన తర్వాత రేపు అక్కడికి వెళ్ళి, హలో పత్రిజీ హౌ ఆర్ యూ
అని చెప్పి గుండె మీద భుజం మీద చెయ్యేసుకొని ఉండేటట్టుగా ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత గారు ఏం సార్ బాగున్నా కాలం నీ వాంచిన కాలు మొక్కుతాను అనుకోండి. ఉపయోగం. అందుకనే పత్రిజీ గారు అందరూ ఏమంటారు మనల్ని, ఆయన కళ చూడండి. ఇంకా ఏ మాస్టర్ కూడా, ఏ యొక్క ఆధ్యాత్మికవేత్త కూడా మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని ఎవరైనా సంబోధించినటువంటి వాడు ప్రపంచంలో ఒక చెప్పండి నాకు. అందరూ కూడా నేను గురువుని, మీరందరూ శిష్యులు, నేను ఇక్కడే ఉండాలి, మీరు అక్కడే ఉండాలి, మన ఇద్దరి మధ్యలో ఈ వ్యాపారం సాగుతూనే ఉండాలి. నువ్వు నా దగ్గరికి రావడానికి వీల్లేదు, నేను నీ కిందకి రాను, కాబట్టి మన ఇద్దరి మధ్యలో ఇది మాత్రం సాగుతూనే ఉంది. కానీ ఒక్క పత్రిజీ వారు మాత్రం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశాడు, మై డియర్ ఫ్రెండ్స్ అన్నాడు. ఆ ఆర్డర్ కూడా చూడండి. మొట్టమొదటిసారి మై డియర్ గాడ్స్ అని, మై డియర్ ఫ్రెండ్స్ అని, మై డియర్ మాస్టర్స్ అనొచ్చుగా. నో, ఫస్ట్ ఏమంటాడు ఆయన, ఫస్ట్ అనేది మై డియర్ ఫ్రెండ్స్ అంటాడు. మళ్ళీ మై డియర్ ఫ్రెండ్స్ అన్న తర్వాత మై డియర్ గాడ్ అని, మై డియర్ మ్యాటర్ అనొచ్చుగా. నో 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 నో, మై డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్, తర్వాత మై డియర్ మాస్టర్స్, తర్వాత మై డియర్ గాడ్. ఈ వాడు ఎవరున్నారో తెలుసా, జీసస్ క్రైస్ట్ అన్నాడు. ఈ మాట ఎవరో తెలుసా, జీసస్ క్రైస్ట్. ఎవరన్నాడు తెలుసా, ఫస్ట్ నేను దేవుని దూతను. ఫస్ట్ కొన్ని రోజులు, ఒక 11 వరకు నేను దేవుని దూతను. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఏమన్నాడు, నేను దేవుని కుమారుడను అన్నాడు. సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు నేను దేవుని దూతను. ధ్యానం కంటే కింద స్టేజ్లో ఉన్నప్పుడు నేను దేవుని, ఫస్ట్లో కిందలో ఉన్నప్పుడు నేను దేవుని దూతను. ధ్యానంలోకి వచ్చినప్పుడు ఏమన్నాడు, నేను దేవుని కుమారుడను అన్నాడు. సమాధి స్థితిలోకి వెళ్ళగానే ఏమన్నాడు, నేనే దేవుడిని అన్నాడు. దాంట్లో కూడా చూడండి 3 స్టెప్స్. 7 ఆ పతంజలి యోగ సూత్రాల్లో 7 స్టేజీల దాకా కూడా ఆయన కూడా వచ్చాడు క్రైస్ట్. అప్పటిదాకా ఏమన్నాడు తెలుసా, నేను దేవుని దూతను అన్నాడు. ఒక్కసారి ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను దేవుని కుమారుడను అన్నాడు. ఒక్కసారి సమాధి స్థితికి వెళ్ళిపోతా నేనే దేవుడను అన్నాడు. అదేవిధంగా పత్రిజీ గారు కూడా ఫస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడే పరిచయం అయ్యారు మీరంతా కూడా. అంటే మనందరం ఒకరికొకరు మామూలుగా ఉండండి. ఆ ఫ్రెండ్స్ కొన్ని రోజులు ఈ జ్ఞానం క్లాసులు విన్న తర్వాత వాటిని ఆచరించి మాస్టర్స్ అన్నాడు. మాస్టర్ అంటే ఏంటండి, మాస్టర్ అంటే అర్థం ఏంటి చెప్పండి. ఎవరికి ఎంతమంది తెలుసు, అందరు మాస్టర్ 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 అంటున్నారు. అసలు మాస్టర్ అంటే అర్థం ఏంటి, మాస్టర్ తెలుగులో అర్థం ఏంటి, ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్. మాస్టర్ అంటే ఉపాధ్యాయుడు. ఎగ్జాక్ట్గా తెలుగు పదం, మాస్టర్కి తెలుగు పదం ఆచార్యుడు. మాస్టర్ అంటే ఆచార్యుడు. సచిన్ టెండూల్కర్ని ఏమంటారు, మాస్టర్ బ్లాస్టర్ అంటారు సచిన్ టెండూల్కర్ని. కరాటేలో బ్లాక్ బెల్ట్ మీద ఏమంటారు, బ్లాక్ బెల్ట్ మాస్టర్ అంటారు. చెస్లో కనుక బాగా ఆడిన వాళ్ళు ఏమంటారు, గ్రాండ్ మాస్టర్ అంటారు. మాస్టర్ అంటే ఏంటో తెలుసా, ఆచార్యుడు. ఆచార్య అంటే మాస్టర్ అంటే అర్థం ఏంటో తెలుసా. మాస్టర్ అంటే ఇంకొక అర్థం ఏమొస్తుంది తెలుసా, టీచర్ అనేటటువంటి అర్థం కూడా వస్తుంది. అంటే మాస్టర్ అనేటటువంటిది పత్రిజీ గారు ఎంత లోతుగా ఆలోచించి ఆ మాటలు మాట్లాడారో నాకు అంత ఆశ్చర్యం వేస్తుంది. కానీ చాలామంది ఆ లోతు అర్థం తీసుకోరు. అంటే ఏంటో తెలుసా, మాస్టర్ అంటే ఉపాధ్యాయుడు అంటే బోధించేవాడు ఒక అర్థం. 2 బాధ్యతలు ఉన్నాయి మాస్టర్కి. రెండోది ఆచార్యుడు. ఆచార్యుడు అంటే అర్థం ఏంటి, ఆచరించేవాడు. ఆచార్యుడు అంటే మీరందరూ నా దగ్గర నేర్చుకున్నది 10 మందికి బోధిస్తూ
ఏదైతే మీరు 10 మందికి బోధిస్తున్నారో మీరందరూ కూడా ఆచరిస్తూ ఆచార్యులుగా ఉండాలి. అది సంస్కృత పదం అందరూ ఒక అర్థం కాబట్టి దాన్ని తెలుగులో మాస్టర్స్ మాస్టర్స్ మాస్టర్స్, అది మాస్టర్ అంటే అర్థం. అందుకని ఫస్ట్ ఏమన్నాడు, మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే కొంచెం దూరం, మాస్టర్స్ అంటే ఇంకా దగ్గర, గురు శిష్య సంబంధం. అది అయిపోయిన తర్వాత మనందరం ధ్యానం స్టేజ్ దాటిపోతాం. ఆయన కనుక చెప్పింది చేస్తే కనుక వెళ్ళిపోతే అప్పుడు ఏం చేస్తాం, ధ్యాన స్థితిని దాటిపోతాం. దాటిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాం, సమాధి స్థితికి వెళ్తాం. అప్పుడు ఏమవుతారు మనందరం, గాడ్. అంటే ధ్యానం చివరికి మనల్ని ఎవరిగా మారుస్తుంది, దేవుడిగా మారుస్తుంది. ఎప్పుడైతే ధ్యానం మనల్ని దేవుడిగా మారుస్తుందో, దైవానికి అసాధ్యమైనటువంటి ఏదైనా సరే ఈ విశ్వంలో ఉందా, లేదు. అంటే దైవంలో అసాధ్యమైనది ఈ విశ్వంలో అయినప్పుడు, నువ్వు ధ్యానంలో దైవంగా మారినప్పుడు నీకు వచ్చేటటువంటి ఈ అనుభవాలు మొత్తం కూడా చాలా చిన్నవి. వారు ఏమన్నారు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏమన్నారు మీరమ్మా, ఎవరు మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందన్నారు మీరు, సమస్యలు దానిపోయినాయి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత సమస్యలు తొలగిపోవటం అనేది చాలా 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 అతి చిన్న విషయం. మనం దాన్ని పెద్ద విషయంగా, నా సమస్యలు జరిగిపోయినాయి కాబట్టి నేను ధ్యానంలోనే ఉంటాను అంటే ఎలా తెలుసా, మనం చాలా చిన్న పిల్లలు కుడివిస్తే పండగ అనుకునే రకాలం. మనం చిన్న కుడివిచ్చాడు, అబ్బా భలే ఉంది మా అమ్మ నాకు కుడివిచ్చిందని. కానీ కుడివిస్తే పండగ రకాలం. అందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను, కొంతమందికి నాకు బ్యాక్ నొప్పి తగ్గింది, మోకాళ్ళ నొప్పులు తగ్గింది, ధ్యానం వెళ్ళడం చాలా చిన్న విషయం. మోకాళ్ళ నొప్పులు తగ్గటం, బ్యాక్ నొప్పి తగ్గటం అనేది చాలా 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 చిన్న విషయం. ధ్యానం ఇంకా పెద్దది చేయగలదు. ఏం చేయగలదు, నువ్వు మోక్షాన్ని ఇవ్వగలదు ధ్యానం. నువ్వు దాన్ని వదిలిపెట్టి మనం ఈ చిన్న అంటే ఇవన్నీ తప్పులేదు, కానీ ఇవి చాలా చిన్న విషయాలు. ధ్యానం ఇంకా చాలా పెద్ద వాటిని ఇవ్వగలదు. అందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను, ధ్యానం అనేది కల్పవృక్షం వంటిది. కానీ మనం కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి సాంబారు వేసుకోవడానికి కొంచెం కరేపాకు లేదు, 4 కరేపాకు రెబ్బలు ఇస్తావా అన్నట్టుంటుంది. ధ్యానం అనేది కామధేనువు లాంటిది. మనం దగ్గరికి వెళ్ళి తోడేసుకోవడానికి కొంచెం పాలు కొంచెం పెరిగిస్తావా తోడికి అన్నట్టుగా అడిగినట్టు. ధ్యానం ఇవ్వగలిగిందేంటి, మనం అడిగేదేంటి. పోనీ అడిగాము, అంతటితో తృప్తిపోయి అబ్బా నాకు ధ్యానంలో ఇది ఇచ్చింది నాకు చాలు అని చెప్పి కాదు. పెద్ద అడగండి, సున్నే కాదు అడగాల్సింది ధ్యానాన్ని. ఏది కావాలంటే అది ఇస్తుంది. ఎట్లా తెలుసు, ఏది కావాలంటే అది ఇస్తుందా? ఎస్, ఏది కావాలంటే అది ఇస్తుంది. ఎవరికైనా ఇచ్చిందా? ఇచ్చింది. ఎవరికి? నాకే. నేనే పెద్ద ఎగ్జాంపుల్. అడిగి నేను అలసిపోయాను. అడుగు అని అంటూ అతను అలసిపోలేదు. కాబట్టి ధ్యానంకు ఉన్నటువంటి శక్తి అంతా ఇంత కాదు. అందుకని ఆ ధ్యానాన్ని పట్టుకోండి. మిమ్మల్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్లాలో అంత ఎత్తునికి ఆ ధ్యానం తీసుకెళ్ళేటువంటి శక్తి ధ్యానానికి ఉంది. కరెక్ట్గా 1:20 అయింది. 10 minutes ధ్యానం చేసి మార్నింగ్ సెషన్ ఒకసారి గట్టిగా చెప్పగలరు. సూత్రాన్ని ఎంత అద్భుతంగా, ఇంతవరకు నేను ఎప్పుడు వెళ్ళా. సార్ క్లాసెస్ నేను వింటా కానీ
ఎందుకంటే ఇప్పుడు పత్రిక సార్ ఎట్లా సింప్లిఫై చేసుకున్న ప్రతి కాన్సెప్ట్ మనకు అందించారు. ఆ సింప్లిఫై అయిన విషయాన్ని ఇంకా సింప్లిఫై చేసి అందరికి అర్థమయ్యేటట్టుగా చేశారు మన గురుగారు డాక్టర్ ఆచార్య అనిల్ ప్రసాద్ గారు. సార్ ఒకసారి గట్టిగా మరొకసారి ఒక ఆత్మజ్ఞానమే కాదండి, భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు అన్నిటి మీద 10 సంవత్సరాలు మరి తపస్సు చేసి కృషి చేసి ఆచార్య అని బిరుదు పొంది గురుమూర్తగా మన పిఎస్ఎస్ మూమెంట్కి మనకి ఈరోజు మన మాస్టర్గా మారి పత్రిసారి ఆశయాలు సమాజానికి, మెయిన్ నా సొంత దేశానికి, నా భారతదేశానికి నేను అందియాలని మరి మన కంట్రీకి వచ్చి దాదాపుగా 25,000 కిలోమీటర్లు తిరిగి క్లాసెస్ చేసే మహానుభావులు. మరొకసారి సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం చక్కగా ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చున్నాం. కళ్ళజోడు ఉన్న వాళ్ళు కళ్ళజోడు తీసేయాలి.